హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎస్జిటి ఆల్ ఇన్ వన్ ఛానల్. సో పై మైనింగ్ యాప్లో మైనెట్ చెక్ లిస్ట్లో 9th స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో నాది కూడా ఇంతవరకు అవ్వలేదు. నేను కేవైసీ సబ్మిట్ చేసి దాదాపుగా 3 months అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే నాకు మార్నింగ్ నేను చెక్ చేసుకున్నాను. సో నా 9th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మైగ్రేట్ టు మైనెట్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాడెడ్ టు ఆటోమేటిక్ మైగ్రేషన్ క్యూ. సో నాది కంప్లీట్ అయిపోయింది. నాకు ఎంత పై అనేది నాకు వాలెట్లోకి మైగ్రేట్ అయింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. 57.67031215 నాకు వాలెట్లోకి యాడ్ అయిందనమాట. సో ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, మనకు పర్పుల్ కలర్లో ఉన్నది అంతా మనకు ట్రాన్స్ఫర్ అయిందనమాట. మైగ్రేట్ టు మైనెట్ అంటే వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఒకసారి మనం వాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. సో వాలెట్ అయితే ఓపెన్ అయింది, చూసారా ఇక్కడ 57.67 అనేది నాకు వాలెట్లోకి యాడ్ అయి ఉందన్నమాట. సో ఈ 56.67 అనేది నాకు ఇప్పుడు లాకప్లో ఉంది. సో యాక్టివ్ లాకప్స్లో ఇది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి పెండింగ్ అంటిల్, అంటే మనకు 15th December వరకు పెండింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. 14 days పెండింగ్ పీరియడ్ తర్వాత నుంచి మనకు లాకప్ అనేది స్టార్ట్ అవుతుంది. అది నాకు 18/11/2027 వరకు ఉంటుంది. సో మనం ఒకసారి కేవైసీలోకి వెళ్ళిపోదాము. కేవైసీ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. చెక్ మై స్టేటస్ అని చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. కేవైసీ పాస్ అయ్యాను, అప్లై మనం వ్యాలిడేటర్గా కూడా మనం అప్లై చేసుకున్నాను అనమాట. సో దాన్ని కూడా నేను పాస్ అయ్యాను. సో మనము కేవైసీ ఒకవేళ షేర్ చేసుకోవాలనుకుంటే ఇట్లా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక ఫ్లాగ్ తీసుకొని కంటిన్యూ అని టేక్ స్క్రీన్ షాట్ తీసుకొని మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మనం వ్యాలిడేషన్స్లోకి అయితే వచ్చేసాము. వాలిడేటర్ లాగా వాలిడేట్ చేయడానికి ముందు మనం ఫస్ట్ ట్యుటోరియల్ని రీటేక్ చేసుకోవాలన్నమాట. ట్యుటోరియల్ చూడాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డాక్యుమెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూడమన్నారు. ఇక్కడ పాస్పోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ వాళ్ళు అప్లోడ్ చేసింది ఐడి కార్డ్ అనమాట. సో మనకు అది ఇన్కరెక్ట్ అనమాట. సో మనం ఇన్కరెక్ట్ ఐడియాని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్లో ఇది పాస్పోర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్, అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్ అనేది ఫ్రాన్స్ వాళ్ళ పాస్పోర్టేనా కాదా అని వెరిఫై చేయమంటుంది అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పాస్పోర్ట్ అని, ఇంకా ఇక్కడ కూడా ఫ్రాన్స్ అని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మనకు ఫ్రాన్స్ అని కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనం ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. సో ఎస్ అని క్లిక్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ట్యూటోరియల్ కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ మ్యాచ్ అనమాట. ఇది వచ్చేసి ఐడి కార్డ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ వల్ల ఐడి కార్డేనా అని అడుగుతుంది, కానీ మనకు అది అసలు సరిగ్గా కనిపించట్లేదు కదా. కాబట్టి మనం అన్క్లియర్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ మ్యాచ్ అనమాట. ఇక్కడ ఉన్న ఫొటోస్ రెండు ఒకరివేనా అని అడుగుతుంది అనమాట. సో రెండు ఐడెంటిటీ మ్యాచ్ అయినాయి కాబట్టి ఎస్ అని కొట్టేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇది కూడా సేమ్ ఐడెంటిటీ మ్యాచ్ అడుగుతుంది, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫోటో ఉంది కానీ రైట్ సైడ్ అంతా బ్లర్రే ఉంది అనమాట. అసలు ఏమి కనిపించట్లేదు, అన్క్లియర్గా ఉంది. కాబట్టి మనకి అన్క్లియర్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. తర్వాత లైవ్నెస్ చెక్ అనమాట. సో ఆ స్ట్రీమింగ్ రికార్డేనా, దాంట్లో కనిపిస్తున్నది రియల్ పర్సనేనా అని అడుగుతున్నారు అనమాట. సో మనం అది చెక్ చేసుకొని రియల్ పర్సన్ అని ఎస్ అని కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ నేమ్స్ అనమాట. నేమ్స్ చెక్ చేసుకోవాలి. వాళ్ళ అకౌంట్లో ఇచ్చిన నేము వాళ్ళ డాక్యుమెంట్లో వచ్చిన నేమ్స్ సేమేనా కాదని మనం చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఎస్ అని కొట్టడానికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. స్మాల్ చేంజెస్ ఉన్నా కూడా మనం ఎస్ అని కొట్టేయచ్చు. నిక్ నేమ్స్ కానీ ఇనిషియల్స్ కానీ మనం మిడిల్ నేమ్స్ యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం ఇలాంటివి ఏంటివన్నా ఉన్నా కూడా మనం ఎస్ అని కొట్టేయచ్చు అనమాట. ఒకవేళ మనం నో అని సెలెక్ట్ చేయాలనుకుంటే కింద ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని నో అని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ రెండు సేమే ఉన్నాయి కాబట్టి ఎస్ అని క్లిక్ చేసుకొని మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ నేమ్ ఇక్కడ కేవైసీ నేమ్ రెండు మ్యాచ్ అవుతున్నాయి, సేమ్ యాస్టీస్గా ఉన్నాయి కాబట్టి మనం ఎస్ క్లిక్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ అప్డేటెడ్ డబుల్ చెక్, ఒరిజినల్ నేమ్ అప్డేటెడ్ నేమ్. ఒరిజినల్ నేమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, LIS తోటి స్టార్ట్ అవుతుంది. అప్డేట్ చేసిన నేమ్లో ఈ అనేది యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి స్మాల్ చేంజెస్ ఉన్నా కూడా మనం ఎస్ అని క్లిక్ చేయొచ్చు కాబట్టి ఎస్ అని మనం క్లిక్ చేసుకోవాలి.
సో స్మాల్ చేంజెస్ ఉన్న యాడింగ్ ఆర్ రిమూవింగ్ మిడిల్ నేమ్స్ మనం యాడ్ చేసినా రిమూవ్ చేసినా మనం ఎస్ కొట్టేయచ్చు అనమాట. సో ఎస్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవ్వాలి. డేటా మ్యాచ్ ఇక్కడ ఇచ్చింది వచ్చేసి డ్రైవర్స్ లైసెన్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. దాంట్లో ఏమని ఇచ్చారంటే ఫస్ట్ నేమ్ దీంట్లో కనిపించే పర్సన్ పేరులో ఫస్ట్ నేమ్ అనేది కెరానేనా అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ కెరాన్ అని కనిపిస్తుంది కదా తన పేరులో ఫస్ట్ నేమ్. సో ఇది మ్యాచ్ అయిందనమాట. కెరాన్ అనే పేరు మ్యాచ్ అయింది కాబట్టి మనం ఎస్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. సో తర్వాత డేటా మ్యాచెస్ అదే డేటా మ్యాచ్ అనమాట. ఇందులో ఏం అడిగారంటే డ్రైవర్స్ లైసెన్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్లోంచి ఇక్కడ దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ సేమే ఉందా అని అడుగుతున్నారు అనమాట. సో అక్కడ కనిపిస్తున్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సేమేనా అని అడుగుతున్నారు. సో మనం టాలీ చేసుకోవాలి. టాలీ చేసుకుంటే మనకు రాంగ్ వచ్చింది కాబట్టి మనము ఏమని సెలెక్ట్ చేసుకోవాలి, డేటా డస్ నాట్ మ్యాచ్ అని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. ఇందులో వచ్చేసి పై అకౌంట్ నేమ్ కేవైసీ నేమ్ అనమాట. సో వీళ్ళు నేమ్స్ రెండు సేమ్ కాదనేసి రిజెక్ట్ చేశారనమాట. వాలిడేటర్స్ రిజెక్ట్ చేస్తే ఏమని చేంజ్ చేసుకుందంటే ఆమె పేరు ఎలిజబెత్ జాన్ మేరీ వెస్సీ అని పై అకౌంట్ నేమ్లో ఉంది, కానీ కేవైసీ నేమ్లో ఏముంది ఎలిజబెత్ వెస్సీ అని అన్నాను. సో రెండు సేమ్ కాదు అని కేవైసీ వాలిడేటర్స్ రిజెక్ట్ చేస్తే ఆమె అప్పీల్ చేసుకుందనమాట. లేదు నా పేరు వచ్చేసి ఎలిజబెత్ వెస్సీనే, నేను మిడిల్ నేము అట్లా యాడ్ చేసుకున్నాను అని. సో మనకి తెలిసిన ప్రకారం ఏం తెలుసు మనకు యాడ్ చేసినా రిమూవ్ చేసినా మనం ఎస్ అని కొట్టాలి కాబట్టి ఎస్ అని పంపించి మనం మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఇంక తర్వాత కంగ్రాచులేషన్స్ ట్యూటోరియల్ వాజ్ కంప్లీటెడ్ అని తర్వాత క్విజ్ ఉంటుంది అనమాట. వాలిడేటర్స్ క్విజ్ అని ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో ఏమి ఇచ్చారంటే వెన్ కెన్ వాలిడేటర్స్ షేర్ వాలిడేషన్ డేటా అనేది ఎప్పుడు వాలిడేటర్స్ షేర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెన్ ద ఐడి ఈజ్ అన్ఫెమిలియర్, అంటే అన్ఫెమిలియర్గా ఉంటే మనం షేర్ చేసుకోవచ్చు, అసలు అది రాంగ్ అనమాట. అన్యూజువల్గా ఉన్నా కూడా మనం షేర్ చేసుకోకూడదు. అండ్ మనకి ఏదైనా ఇవి కాకుండా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఏవి అసలు షేర్ చేసుకోకుండా ఉంటాయి. వాలిడేటర్స్ షుడ్ నెవర్ షేర్ వాలిడేషన్ డేటా విత్ ఎనీవన్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఎటువంటి వ్యక్తితో కూడా మనం వాలిడేషన్ డేటాని షేర్ చేసుకోకూడదు అనమాట. సో తర్వాత క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే వెన్ కెన్ వాలిడేటర్స్ డౌన్లోడ్, రికార్డ్, స్క్రీన్ షాట్ ఆర్ స్టోర్ వాలిడేషన్ డేటా, అంటే వాలిడేటర్స్ ఎప్పుడు డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో దీనికి వచ్చేసి నెవర్ డౌన్లోడ్, రికార్డ్, స్క్రీన్ షాట్ ఆర్ స్టోర్ వాలిడేషన్ డేటా. అసలు ఎప్పటికీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోకూడదు, రికార్డ్ చేయకూడదు, స్క్రీన్ షాట్ తీయకూడదు, వాలిడేషన్ని స్టోర్ చేసుకోకూడదు అనమాట. సో అది పిక్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. తర్వాత ప్రైవసీ పెనాలిటీస్, ఒకవేళ మనము కాపీ చేసిన ఆ డేటా అనేది వాలిడేషన్ డేటా అనేది మనం కాపీ చేసినా, స్క్రీన్ షాట్ చేసినా, షేరింగ్ చేసినా, రికార్డ్ చేసినా, ఏం చేసినా కూడా దానివల్ల మనకి ఏం రిజల్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అంటే ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద వాలిడేటర్ ప్రోగ్రామ్ నుంచి మనల్ని తీసేస్తారనమాట. పై నెట్వర్క్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా మనం మైన్ చేసిన పై అంతా లాస్ అయిపోతాము. వాలిడేటర్ సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం అక్కడ లీగల్గా తీసుకున్న యాక్షన్స్ అన్నీ వర్తిస్తాయి అన్నమాట. సో మనము ఈ తప్పులు ఏంటివి చేయకూడదు, ఒకవేళ చేస్తే ఇవన్నీ మనకు వర్తిస్తాయి కాబట్టి అలాంటివి ఏం చేయకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. సో ఇంకా ఫైనల్గా మనం ఇంకా వాలిడేషన్స్ చేయడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అని కొట్టేసిన తర్వాత మళ్ళీ కూడా మనకు రిమైండ్ చేస్తుంది అనమాట, ఎందుకు చేయకూడనివి ఏంటివి అని. మస్ట్ నాట్ బీ, మనము కాపీ చేయకూడదు, స్క్రీన్ షాట్ చేయకూడదు, డౌన్లోడ్ చేయకూడదు, సేవ్ చేయకూడదు, ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అనమాట. సో అలా చేస్తే ఏమవుతాయి అనేది కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారనమాట. సో వాళ్ళు పదే మనకి రిమైండ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా అలా చేస్తే వైలేషన్స్ ఆర్ ట్రేసబుల్ ఇన్ మల్టిపుల్ వేస్. సో మనము ఎవరు మనల్ని చూడట్లేదులే అని మనకు నచ్చినట్లు మనం చేస్తే కంపల్సరీగా మనము పై నెట్వర్క్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇంకా సో ఇదండి వీడియో. సో ఎవరైనా కానీ వాలిడేషన్స్ టైంలో మాత్రం ఎటువంటి వీడియో వచ్చినా, ఎటువంటి ఇమేజ్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయడం కానీ, స్క్రీన్ రికార్డ్ చేయడం కానీ, డౌన్లోడ్ చేసుకోవడం కానీ అలాంటివి ఏంటివి చేయకండి. సో జాగ్రత్తగా వాలిడేషన్స్ కంప్లీట్ చేసుకోండి.
పై అనేది కూడా అర్న్ అవుతుందన్నమాట ఈ వ్యాలిడేషన్స్ చేయడం వల్ల. ఎంత పై ఇస్తారనేది తెలీదు. పై ఎర్న్ కమింగ్ సూన్ అనమాట. మనం ఎంత ఎర్న్ చేసామనేది ఇక్కడ మళ్ళీ చూపిస్తారు తొందరలోనే. సో మనం వ్యాలిడేషన్స్ కరెక్ట్గా అక్యురసీ మంచిగా పెట్టుకొని మనం వ్యాలిడేషన్స్ కంప్లీట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.